సంక్రాంతి పండుగ వస్తే చాలు ప్రయాణికుల జేబులపై ప్రైవేట్ ట్రావెల్స్ కన్ను పడుతోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి విజయవాడకు వెళ్లే బస్సుల టికెట్ ధరలు అమాంతం పెరిగాయి. సాధారణ రోజుల్లో 1000-2000 ఉండే టికెట్ ధరలు పండుగ రద్దీ పేరుతో రెట్టింపయ్యాయి. హైదరాబాద్, విజయవాడ రూట్లో 4000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. బెంగళూరు, విజయవాడకు 4500 రూపాయల వరకు ఛార్జీలు తీసుకుంటున్నారు. చెన్నై నుంచి విజయవాడకు వెళ్లాలంటే 3000 నుంచి 4000 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్ల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నియంత్రణ లేకపోవడంతో పండుగ ప్రయాణం ప్రజలపై భారంగా మారుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. దేశ నలుమూలల నుంచి సంక్రాంతికి సొంత ఊర్లో వెళ్లేందుకు ప్రజలంతా ప్రయాణాలు మొదలుపెట్టారు. ఈ రష్ ఆర్టీసీతో పాటు రైల్వే పైన చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అటు నో రిజర్వేషన్ బోర్డులు అయితే అటు ఆర్టీసీతో పాటు ఇటు రైల్వే కార్యాలయాల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఆసరా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ యథావిధిగా ప్రతి ఏడాదిలాగా దోపిడీ మొదలుపెట్టింది. ముఖ్యంగా 3 నెలల ముందు నుంచే అటు ఆర్టీసీతో పాటు రైల్వే టికెట్లన్నీ కూడా బుక్ అయిపోయిన నేపథ్యంలో మరోవైపు అటు స్పెషల్ ట్రైన్లు, స్పెషల్ బస్సులు టికెట్లు కూడా అందుబాటులో లేకపోవడంతో సొంత ఊర్లకు పండగకు వెళ్లేందుకు ప్రైవేట్ బస్సులను ఆశ్రయించాల్సి వచ్చిన వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అధిక ధరలు పెట్టాల్సి వస్తుందని వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. విజయవాడ కేంద్రంగా పెద్ద మెట్రో సిటీస్ అంటే బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్తో పాటు ఇతర నగరాలకు ఇక్కడ నుంచి రాకపోకలు రోజు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ పండగ సీజన్ క్యాష్ చేసుకొని పెద్ద ఎత్తున డబ్బులంతా కూడా వసూలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సాధారణంగా ఒక నార్మల్ ప్రైవేట్ బస్సులో 40 సీట్లు ఉంటాయి. రెగ్యులర్గా 40 సీట్ల వరకు మొన్నటి వరకు కూడా ఆపరేట్ చేసేవారు. కానీ మొన్న ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత 2 సీట్లను ఎమర్జెన్సీ డోర్లు ఓపెన్ చేసుకుందుకు ఎమర్జెన్సీ కింద పెట్టిన నేపథ్యంలో ఒక్కో బస్కి 38 సీట్లు ఉంటాయి. దాంతోపాటు స్లీపర్ అయితే మొత్తం అటు 32 సీట్లు ఉంటే దాన్ని 2 సీట్లు ఎమర్జెన్సీకి పెట్టి 30, ఇలా ఓవరాల్గా అటు స్లీపర్ కావచ్చు, ఇటు నార్మల్ సిట్టింగ్ బస్సులన్నీ కూడా టికెట్లన్నీ కూడా పెద్ద ఎత్తున రేట్లన్నీ కూడా పెట్టిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా అంటే ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు పండగకు రేట్లు ఏ విధంగా ఉన్నాయి అన్నది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. అంటే చాలా క్లియర్గా అంటే ఈరోజు సాధారణంగా అటు 1500 నుంచి 2000 టికెట్ ఉంటే పండగ పూట 4000 నుంచి 5000 వరకు పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఈరోజు హైదరాబాద్ నుంచి విజయవాడ రేటు చూసుకున్నట్టయితే హైదరాబాద్ నుంచి విజయవాడ 1000 ఉంది. అదే పండగ సీజన్లో చెన్నై నుంచి విజయవాడకు ఒకసారి ఏ విధంగా ఉన్నదనేది ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే సాధారణంగా చెన్నైతో పాటు హైదరాబాద్, అదేవిధంగా బెంగళూరులో సాఫ్ట్వేర్ వర్కింగ్ చేసే వాళ్ళు ఎక్కువ ఏపీ నుంచి ఉంటారు కనుక వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ ఈ టికెట్లన్నీ కూడా పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం పండగ పూట ఛార్జెస్ ఏ విధంగా ఉన్నాయన్నది కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. మొత్తం 2000, 3000 ఆ టైప్లో ఇక్కడ చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాధారణంగా